హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇప్పుడైతే మేము హైదరాబాద్‌కి బయలుదేరామండి. సో, ఉదయాన్నే బయలుదేరుతాం కాబట్టి కంపల్సరీగా కర్నూల్‌లో అయితే టిఫిన్ చేసి వెళ్తామనమాట. ఇంకా ఈ టిఫిన్ సెంటర్ వచ్చేసి అమరావతి టిఫిన్ సెంటర్ అండి. ఇందులో ఇడ్లీ కానీ, వడ కానీ, చట్నీ, సాంబారు చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. ఎంతమంది ఇలాగా హైదరాబాద్‌కి వెళ్ళేవాళ్ళు ఈ టిఫిన్ సెంటర్‌లో చేస్తారు టిఫిన్ అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా హైదరాబాద్‌కి మాత్రము నేను, మా అక్క, మా చిన్నమ్మాయి, మా వారు నలుగురం కలిసి బయలుదేరామండి. సో, మా వారు చెకప్ చేయించుకుందాం అనే ఉద్దేశంతో అందులో మేము కూడా వెళ్తూ ఉన్నాం కదా! మాతో పాటే వస్తామని చెప్పేసి మాతో పాటే బయలుదేరారు. ఇంకా ఈరోజు విషయం ఏంటంటే మా అక్క కూతురిది పెళ్లి ఫిక్స్ అయింది కదండీ! సో, కాబట్టి ఎంగేజ్‌మెంట్ దగ్గరలోనే ఉంది. అందులో మనకి ఎంగేజ్‌మెంట్ కంటే వాళ్ళ అత్తగారు ఏదో ఒక వస్తువు పెట్టాలి కదండీ! కాబట్టి వాళ్ళ అత్తగారు రమ్మన్నారు. అలాగే ఇంకా మేము కూడా ఏదైనా శారీస్ కానీ ఇలాగా షాపింగ్ ఉంటుంది కదండీ! కాబట్టి ఒక 2, 3 రోజులు అక్కడే టైమ్ స్పెండ్ చేసి షాపింగ్ చేసుకొద్దాము అనే ఉద్దేశంతో బయలుదేరామనమాట. ఇంకా ఎప్పుడైనా మేము మా మేనత్త గారింటికే వెళ్తామండి. ఇక్కడ చూసారా మా మేనత్తని ఎంత బావుంది చూడండి. ఇంకా అత్తయ్యతో కాసేపు కబుర్లు చెప్పేసి, ఇంకా మా వారు అలాగే మా పెద్దమ్మ ఇద్దరు మాత్రము అక్కడ హాస్పిటల్‌కి వెళ్లారు. ఇంకా ఇక్కడ మామూలుగా అంటే మేము వచ్చేసరికి 10:30 అయిందండి. బంగారు షాపులు మాత్రము 11కి అలా తీస్తారు కదా! అయితే మా వదిన ఏం చేసినిందంటే డ్రైవర్‌ని మాట్లాడిచ్చి పెట్టినిందండి. కాబట్టి చక్కగా మేము వచ్చే టైంకి అక్క వాళ్ళు రెడీ అయ్యారు. ఇంకా మేము కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత అందరం కలిసి బయలుదేరామండి. ఇంకా ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ కూతురు ఈ అమ్మాయికే అన్నమాట పెళ్లి ఫిక్స్ అయినది. హాయ్ అని చెప్తూ ఉంది చూడండి. ఇంకా నేను మా అక్కని చూసారు కదా! ఇంకా మా చిన్నమ్మాయిని కూడా చూసారు కదండీ! ఇంకా ఆ తర్వాత మా మేనత్త కూతురండి. మా వదిన గారన్నమాట. సో, మా వదిన ఏంటంటే మనము ముందు రోజే ఫోను చేస్తే చక్కగా డ్రైవర్‌ని మాట్లాడిచ్చి పెట్టి, అలాగే మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అనేది ముందే అడుగుతదండి. కరెక్ట్ టైంకి ఇలా రండిరా, ఇలా చేసుకోండి అని ఒక షెడ్యూల్ తయారు చేస్తదన్నమాట. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతదండి. ఇంకా ఇప్పుడైతే జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి మహాలక్ష్మి జ్యువెల్లర్స్‌కొచ్చామండి. ఫస్ట్ అయితే మామూలుగా లాంగ్ హారం చూపించమంటున్నాము. మనం ఏదైనా పెద్ద వస్తువు తీసుకున్న తర్వాత చిన్న వస్తువు తీసుకుంటే బావుంటాదనే ఉద్దేశంతో ఫస్ట్ పెద్ద వస్తువులే చూపిమన్నామండి. ఇంకా మా అక్క కూతురి పేరు మౌర్య అన్నమాట. సో, ఈ అమ్మాయి చూడండి వేసుకున్నటువంటి నెక్లెస్ వచ్చేసి నక్షి ఎమరాల్డ్ డ్రాప్స్ డిటాచబుల్ పెండెంట్ అన్నమాట. చూడండి ఎంత బావుంది కదా! మనము ఏదైనా వేసుకొని చూసుకోవాలి అంటే ఇలాగా కలర్‌ఫుల్‌గా ఉన్నటువంటి చున్నీ వేసేసుకొని, ఇలాగా హారం వేసుకొని చూస్తే మనకు చక్కగా కనపడతాయి. ఇంక ఇక్కడ చూడండి బ్లూ పంజాబ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా భూదేవి పిన్ని కూతురనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మా బావ కూతురు కూడా వచ్చిందండి. ఇంకా మా అక్క కూతురికి కాబోయే అత్త అక్కడ కూర్చున్నారండి సావిత్రి పిన్ని. సొంతం మా మేనత్త కూతుర్లే అన్నమాట వీళ్ళు. ఇంకా ఆ తర్వాత నేను వేసుకున్నటువంటి చైన్ వచ్చేసి యాంటిక్ హారం అండి. మ్యాంగో డిజైన్. ఇది మామూలుగా మనం వడ్డానం లెక్క అయినా కూడా పెట్టుకోవచ్చు. చాలా బావుంది కదా! మనం 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇంకొక హారం వచ్చేసి మామూలుగా రామ్ పరివార్ అండి. ఇది కుందను సీజర్స్ డిజైన్ అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చాలా మంది తీసుకున్నారు. మెయిన్‌గా ఏంటంటే బ్రైడల్ కలెక్షన్స్ కావాలి, గోల్డ్ తీసుకోవాలని అనుకునే వాళ్ళకు మహాలక్ష్మి జ్యువెల్లర్స్‌లో చాలా అంటే చాలా బావుంటాయండి. లేటెస్ట్ మోడల్ ఉంటాయి. మనం మామూలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు డిజైన్స్ వస్తూ ఉన్నాయి కదండీ! వాటిని మనము డిజైన్‌గా తీసుకొనొచ్చినా కూడా ఇక్కడ మనకు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. ఇంకా ఇక్కడ చూడండి బొట్టు మాలలైతేనేమి, నక్షి లాంగ్ హారాలైతేనేమి, కుందన్ నెక్లెస్‌లైతేనేమి లేటెస్ట్ డిజైన్స్ మోడల్ ఉన్నాయండి. ఇది నాకు ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. మా వాళ్ళు ప్రతి ఒక్కరు మహాలక్ష్మి జ్యువెల్లర్స్‌లో తీసుకుంటారు. అలాగే పెళ్లి కూతుర్లకు ఉపయోగపడేటటువంటి వస్తువులు లేటెస్ట్ మోడల్‌లో ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా మా బావ కూతురు చేతిలో పట్టుకుంది చూడండి. ఇది చాలా అంటే చాలా బావుందన్నమాట. ఇదేంటంటే కుందన్ పర్ల్ మక్రీ హారం అన్నమాట. అసలు నాకు చెప్పటానికి కూడా రావట్లేదండి. అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మా అక్క కూతురు వేసుకునేది లక్ష్మీ టెంపుల్ జ్యువెల్లరీ హారము. అలాగే వెంకటేశ్వర స్వామి కుందన్‌లో బొట్టుమాల మోడల్ అండి. ఇది చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి కుందన్ నెక్లెస్, అలాగే రష్యన్ ఎమరాల్డ్, డిటాచబుల్ లక్ష్మీ పెండెంట్ అండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకు డిటాచబుల్ పెండెంట్ ఉన్నాయి కాబట్టి చక్కగా వేరే చైన్‌లో అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత కుందన్ గుత్త పూసలొచ్చి టెంపుల్ జ్యువెల్లరీ నెక్లెస్ అండి. ఇది చూడండి ఎంత బావుంది కదా! నేను వేసుకున్నాను.
ఒక్కటి వేసుకున్నా చాలండి, బాగా మెడ నిండా ఉంది కదా. ఇంకా అదే నెక్లెస్‌నే మా అక్క కూతురు కూడా వేసుకొని చూపిస్తూ ఉంది. మెయిన్ ఏంటంటే మనము పెళ్ళిళ్ళ కంటే పిల్లలకు ఫస్ట్ ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వస్తువులు పెడితే మేలండి. వాళ్ళు ఏదో ఒక దానికి ఉపయోగించుకుంటారు. మనము చిన్న చిన్నవంటే వాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు, అలాగే మ్యారేజ్ డే అని, బర్త్‌డేలని ఇలాగా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు కదండీ. కాబట్టి మనము పేరెంట్స్‌గా పెట్టాల్సినది కొంచెం ఎక్కువ తూకంలో ఉండేటువంటి వస్తువులు పెడితే వాళ్ళు ఏ దానికైనా కూడా ఉపయోగించుకుంటారు. ఇంకా ఇప్పుడు ఇది చూడండి, మ్యాంగో మాల, లక్ష్మి పెండెంట్ వచ్చింది. చాలా బాగుంది కదా. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మనకు ఏదైనా సమయం, సందర్భం ఉంటే ఇలాంటివి కొనుక్కోవాలి అనేది నా ఉద్దేశం అండి. బాగుంది కదా. ఇంకా ఆ తర్వాత ఈ మోడల్ చూడండి, అసలు బొట్టుమాల అనమాట, నవరత్న మోడల్. చాలా బాగుందండి ఇది మాత్రము. ఇంకా వీటికి కమ్మలు కూడా మామూలుగా నవరత్న మోడల్లో కమ్మలు కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత మన సబ్స్క్రైబర్ అండి ఇక్కడ చాలాసేపు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఏంటబ్బా ఎవరు అనుకొని దగ్గరికి వచ్చారు. మీరు సఖి డైరీస్ వాళ్ళేనా అంటే అవునండి అని చెప్పేసి ఒక 2 ఫోటోలు తీయించుకున్నాము. ఇంకా మెయిన్గా ఏంటంటే గాన మామూలుగా బుట్టాల కమ్మలు నాకేమైనా ఉపయోగపడతాయి. అలాగే పిల్లలకి ఇప్పుడు ఏంటంటే పిల్లలు బోట్ నెక్ వేసుకుంటున్నారు కాబట్టి గ్రాండ్గా బుట్టా కమ్మలు పెట్టుకుంటే బాగుంటదనే ఉద్దేశంతో బుట్టా కమ్మలు చూపించమంటున్నాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, వడ్డానం సెలెక్ట్ చేసుకోండి అమ్మా, దాన్ని బట్టించి మీరు పైన నెక్లెస్లు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారనమాట. సరే ఇన్ని రకాల నెక్లెస్లు చూసాం కదా, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత వడ్డానాలు చూస్తూ ఉన్నామండి. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇది చూడండి ఈ వడ్డానము. ఇక్కడ ఏంటంటే గాన మెయిన్ గా ముందర పథకం వచ్చేసి ఎక్కువగా వెయిట్ ఉన్నాయన్నమాట. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే వెనికిల్ల పట్టి వచ్చేసి వెండిది చేయించుకొని వాటికి బంగారు పూత పోయించుకుంటున్నారు. సో ఇలా ఎంతమంది చేశారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఈ వడ్డానం చూడండి, అష్టలక్ష్మి టెంపుల్ జ్యువెలరీ వడ్డానం అన్నమాట. చాలా బాగుంది కదా. ఇంకా ఈ వడ్డానం చూడండి, నక్షీలో కుందన్ మోడల్లో ఎమరాల్డ్ డ్రాప్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ మధ్యలో గమనించారా మీరు, బాల్స్ టైప్ లో ఇచ్చారనమాట. సో మనకేంటంటే అటు ఇటు తిప్పుకోవచ్చు. ఇంకా ఒక సైడ్ మాత్రము నక్షి మోడల్, ఇంకా ఒక సైడ్ మాత్రం కుందన్ మోడల్ అండి. ఇంకా ఈ వడ్డానం చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే మధ్యలో రాయి వచ్చింది, కింద మామూలుగా డ్రాప్స్ టైప్ లో ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత ఇది పాత మోడలేనండి ఈ వడ్డానం. మా పెళ్ళప్పుడు మేము చేయించుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు మా కూతురు పెట్టుకున్నటువంటి వడ్డానం మాత్రము ఓన్లీ పట్టి టైపులో ఇస్తారు. మనకి ఏది కావాలంటే అది మధ్యలో పెట్టిస్తారనమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఈ వడ్డానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే లేటెస్ట్గా మనము ప్లెయిన్గా కొనుక్కొని దీనికి మనం పెండెంట్లా మనము పెట్టించుకోవచ్చు. ఆ దానినే మనం హారంలా వేసుకోవచ్చు, లేకుంటే చౌకర్లా వేసుకోవచ్చు, అటాచ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చండి. ఇంకా ఆ తర్వాత ఈ వడ్డానం చూడండి ఎంత బాగుంది కదా. అంటే మనకి ఇన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా మనం వడ్డానం కొనుక్కున్నాం అనుకో మేలండి. వడ్డానం ఏంటంటే మన దగ్గర బంధువులప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే పెట్టుకుంటాం కదా. అదే వడ్డానంలో మనకు డిటాచబుల్ గా ఉండేటటువంటి డాలర్స్ టైప్ లో అలాగా పెట్టించి మనము తీసుకున్నాం అనుకో, మనం చౌకర్ లాగా అలాగే ఏదైనా చైన్ లోనైనా మధ్యలో వేసుకునేటట్టుగా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వడ్డానాలు అయితే చాలా రకాలు ఉన్నాయండి. నాకు మాత్రం బాగా నచ్చింది మాత్రం ప్లెయిన్ కి డాలర్ పెట్టించాము చూడండి, అది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది మా బావ కూతురు చేతిలో ఉంది చూడండి, ఆ వడ్డానం మాత్రం మా అక్క కూతురికి తీసుకున్నారు. సో మనకేంటంటే అది బాల్స్ టైపులో ఉంది కాబట్టి మనము 2 టైప్స్ గా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి రకరకాల మిరుమిట్లు కొలిపే నగలండి, చాలా బాగున్నాయి. మెయిన్ గా పేర్లు కూడా మైమరిపించేటటువంటిగా ఉన్నాయండి. ఒకదానికి ఒక పేరు మనం చెప్పలేము, అలాంటి నెక్లెస్లు ఉన్నాయన్నమాట. ఇంకా విక్టోరియన్ మోడల్ అయితేనేమి, అలాగే ఏందో పచ్చీస్ అంటారు. అసలు నాకైతే ఏం గుర్తుండవండి. నాకు వంటలలో అనుభవం ఉంది కానీ గోల్డ్లో అనుభవం లేదనమాట. మా బావ కూతురిని అడిగి ఏంటి పేర్లని క్లియర్గా కనుక్కొని నేను చెప్తూ ఉన్నాను. నాకైతే అంత పెద్ద అనుభవం లేదండి. చాలా మంది మీరు తాళి చైన్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అంటూ ఉన్నారు. తాళి చైన్ నేను మహాలక్ష్మి జ్యువెలర్స్ లోనే తీసుకున్నానండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఈ హారం చూడండి ఎంత బాగుంది కదా. నిజంగా పెద్ద వస్తువులు ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా ఏదైనా చదువులు చదివించుకోవాలన్నా ఆ గోల్డ్ను పెట్టి మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం చేసుకోవచ్చు. చిన్న చిన్నవి ఏంటంటే గాన పిల్లలు మ్యారేజ్ డే అని, అలాగే
బర్త్‌డేలని ఇప్పుడేంటంటే వాళ్ళు స్వతంత్రంగా సంపాదించుకుంటున్నారు కాబట్టి చిన్న చిన్న ఐటెమ్స్ వాళ్ళే కొనుక్కుంటారండి. కాబట్టి మనము పేరెంట్స్‌గా పెద్ద వస్తువులు పెట్టడమే మంచిదని అనుకుంటున్నాను. అందులో ఈరోజు ఏంటంటే ఎంగేజ్‌మెంట్‌కి వాళ్ళ అత్తగారు ఒక వస్తువు పెడతామన్నారు కదా! సో, వాళ్ళు ఒక వస్తువు కొనిస్తామన్నారు. అలాగే అక్క కూడా ఒక 2 సెట్లు తీసుకుంటే బావుంటదనే ఉద్దేశంతో అక్క వచ్చింది. ఇంకా నేను మాత్రం మా పిల్లలకి ఏమైనా మామూలుగా బుట్టా కమ్మలు సెట్ అవుతాయేమో అనేటట్టుగా వచ్చాను. ఇంకా ఆ తర్వాత ఉంగరాలు జూసారండి. ఇక్కడ అంత పెద్దగా నచ్చలేదనమాట. కపుల్ రింగ్స్ తీసుకుంటే బావుంటాది. అలాగే అబ్బాయి కూడా రాలేదు కదండీ! కాబట్టి ఇంక వద్దులే అని చెప్పేసి డ్రాప్ అయిపోయారు. కానీ మనం ఎప్పుడైనా కూడా బంగారు కొనుక్కునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోవాలండి. మళ్ళీ మళ్ళీ కొనుక్కోలేము కదా! కాబట్టి కొంచెం ఆలోచన చేసి తీసుకోవాలి. అలాగే మనం పెట్టుకొని ఇది మనకు బావుంటుందా? లేదా? అని కూడా చెక్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ డాలర్స్ చూసారా? ఇవి చాలా బావున్నాయండి. మనకు ఏ మోడల్స్‌లో అంటే తక్కువ వెయిట్‌లో కావాలి అంటే తక్కువ వెయిట్‌లో గూడా చేయించుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత చౌకర్స్ చూస్తూ ఉన్నామండి. ఇది చూడండి ఎంత బావుందో. కుందను లక్ష్మీదేవి చౌకరు ముత్యాలొచ్చాయన్నమాట. సో, ఎమరాల్డ్ డ్రాప్స్ అండి. అది మా చిన్నమ్మాయి పెట్టుకొని చూస్తూ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మనం ఒక్కటి పెట్టుకున్నా చాలన్నమాట. చూడండి ఎంత బావుంది కదా! లక్ష్మీదేవి డాలరు. ఇది వెయిట్ వచ్చేసి నాకంత పెద్దగా తెలీదు. అంటే 40 గ్రాములు అట్లా ఉండొచ్చండి. ఇంకా సింపుల్‌లో కావాలి అంటే సింపుల్‌లో గూడా తీసుకోవచ్చు. ఇది చూడండి యాంటిక్ చౌకరు చాలా సింపుల్‌గా ఉంది కదా! మా చిన్నమ్మాయికి ఏవి పెట్టుకున్నా కూడా చాలా బాగా షో ఉంటాయండి. మెడ బాగా అంటే బొద్దుగా ఉంటుందనమాట. కాబట్టి చక్కగా కనపడతాయి. ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎంత బావుంది కదా! ఇంకా మా మౌర్య వేసుకునేది మాత్రము కుందన్ చౌకర్ అండి. వేరే డిజైను. ఇది కూడా ఎంత బావుంది చూడండి. అయితే మా అక్క ఏంటంటే అప్పుడప్పుడు చిన్న చిన్న మోడల్స్ అలాగే ఒక 2, 3 సెట్లు కొనుక్కోయిందండి. అవి ఇప్పుడేంటంటే పాత మోడల్ అయ్యాయి. పిల్లలేమో లేటెస్ట్ మోడల్ కావాలి అంటే ఇంక సరే అని చెప్పేసి వచ్చేసింది. లేకుంటే పెద్దమ్మాయికి సరిపడా బంగారైతే తీసుకొనిందండి. అప్పుడప్పుడు పొదుపు చేసేసుకొని తీసుకుందనమాట. సో, ఇంకిప్పుడు మా చిన్నమ్మాయి వేసుకుంది చూడండి. ఇది కూడా మా అక్క కూతురు వేసుకునేదే వేసుకుందనమాట. చాలా బావుంది. అబ్బా! ఏం జూసుకుంటుందండి. ఎంతైనా ఆడపిల్లలకి బంగారంటే చాలా ఇష్టం కదా! ఇంకా ఆ తర్వాత ఇది చూడండి. పాత మోడలే కొత్త మోడల్‌లో ఎంత బావున్నాయో. ఇవి కంటే చైన్ మోడల్ అండి. ఎమరాల్డ్ డ్రాప్స్ వస్తాయన్నమాట. సో, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే ఇవి బొంగు టైపులో ఉంటాయి. కానీ మనం వేసుకుంటే భలే షోగా ఉంటాయన్నమాట. ఒకప్పుడు మా నానమ్మ వాళ్ళు కూడా ఈ చైన్స్ వేసుకునేవాళ్ళు. అయితే కింద డ్రాప్స్ ఉండేటివి కాదండి. ఓన్లీ ఊకే కంటు మోడల్‌లో ఉండేటివన్నమాట. ఇంకా ఈ చైన్ మాత్రము మా అక్క కూతురికి బావుండింది. నా కూతురికి కూడా చాలా బావుందండి. నాకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. అయితే 4 తులాలో ఏమో చెప్పారు. అయితే మా అక్క వాళ్ళు బంగారు షాప్‌కి వెళ్ళినప్పుడు మాత్రము 64,500 ఉండిందండి. ఇప్పుడొచ్చేసి 71 ఉందనమాట. ఇంకా నెక్స్ట్ మనకు రూ. 1,00,000కి పోతాదని అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి. ఇవి విక్టోరియన్ నవరత్నాల్లో నెక్లెస్ మోడల్స్ అండి. ఇవి చాలా అంటే చాలా బావున్నాయి. మెయిన్‌గా నాకేంటంటే నవరత్న మోడల్‌లో ఉన్నటువంటి కమ్మలైతేనేమి, నెక్లెస్‌లయితేనేమి చాలా బావుంటాయండి. పచ్చి నెక్లెస్ రష్యన్ ఎమరాల్డ్ డ్రాప్స్ అన్నమాట. చాలా బావుందండి ఈ నెక్లెస్ కూడా. ఇంకా మా అక్క కూతురు వేసుకున్నట్టి ఇంకొక మోడల్ కూడా చాలా బావుందండి. ఇదేంటంటే మామూలుగా పూర్తి గొంతు నిండా కాకుండా కొంచెం మీడియం సైజ్‌గా ఉండేటట్టుంది. చాలా సింపుల్‌గా చిన్న చిన్న ఫంక్షన్‌లకు వేసుకునేటట్టుగా ఇలాంటి హారాలున్నాయన్నమాట. ఇది చూడండి ఎంత బావుంది కదా! నవరత్నాలది. ఇంకా ఈ నెక్లెస్ చూడండి ఎంత బావుంది కదా! మామూలుగా పచ్చి నెక్లెస్, అలాగే ఫ్లాట్ డైమండ్స్, రూబీ ఎమరాల్డ్స్. ఇది చాలా బాగా నచ్చిందండి అందరికి. సూపర్‌గా ఉందన్నమాట వేసుకొనింటే. ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మాయి వేసుకునింది చూడండి. ఇది కూడా చాలా బావుంది కదా! ఇదేంటంటే ఫ్లాట్ డైమండ్స్ చౌకరు లైట్ పింక్ కలర్‌లో ఉందన్నమాట. ఇది ఎనామిల్ అండి. కాబట్టి ఈ చైన్ కూడా చాలా మందికి నచ్చింది. ఇంకా ఆ తర్వాత అన్‌కట్ డైమండ్‌ది వేసుకొని చూసుకుంటుంది చూడండి మౌర్య. ఇది కూడా సూపర్‌గుందండి. అంటే మా మౌర్యకి అన్ని గ్రీన్‌లోనే సెట్ అవుతున్నాయండి. ఆఖరికి మా అక్క ఉండి ఏంట్రా అన్ని గ్రీన్ నెక్లెస్‌లే అవుతూ ఉన్నాయి. కొంచెం వేరే డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకో అని చెప్తూ ఉందన్నమాట. వద్దు ఇది వద్దని చెప్తూ ఉంది. ఇంకా పక్కన మా భూదేవి పిన్ని వాళ్ళ కూతురన్నమాట. ఏయ్! ఇంకోటి వేసుకొని చూడరా అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మెయిన్‌గా మోడల్స్ అంటే మా మేనత్త కూతురు, అలాగే మా మేనత్త మనవరాలు ఇంకా బాగా ఐడియా ఉందండి. కాబట్టి చక్కగా అన్ని ఓపికతో వాళ్ళని అడుగుతూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో మాత్రము స్నాక్స్ చాలా బాగా పెడతారండి. ఇంకా మేమైతే మాత్రం ఉదయం హడావిడిగా అక్కడ హోటల్‌లో తినేసొచ్చాం కదా!
ఇక్కడికి వచ్చిన తర్వాత సమోసా అలాగే ఇంకా జ్యూసులు వాటర్ ఇలాగ అన్ని ఇచ్చారు. అయితే వాళ్ళు వేరేటివి చూసుకుంటూ ఉన్నారు. నేను సింపుల్గా ఏవైనా చిన్న చిన్న దండలు తీసుకుందాం అనే ఉద్దేశంతో ఇటువైపు వచ్చానండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. పగడాల దండలు, ముత్యాల దండలు ఇలాగా. అంటే మనకి ఏంటంటే మనము ఏదో ఒక దానికి ఎవరమ్మడో ఒకరమ్మడి బంగారు కోసం వచ్చినప్పుడు మనం చిన్నవి కొనుక్కుంటే అవి అలాగనే నిలబడిపోతాయండి. అలాగా నా దగ్గర చిన్న చిన్న దండలు చాలా ఉన్నాయన్నమాట. సో నంద్యాలలో కూడా మేము ఎక్కువగా అన్సర్ జ్యువెలర్స్కే వెళ్తూ ఉంటామండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మామూలుగా పెళ్లి కూతురికి కావాల్సినవి మనకు పెద్ద పెద్ద వస్తువులు కావాలి అంటే ఎక్కువ శాతము మహాలక్ష్మి జ్యువెలర్స్కి వస్తూ ఉంటాము. ఇంకా మెయిన్ ఏంటంటే మొన్న తీసుకున్న మేము అన్సర్ జ్యువెలర్స్లో వడ్డానం తీసుకున్నాం కదా, అది మాత్రం చిన్నమ్మాయికి తీసుకొని ఉండింది. ఇంకా ఇక్కడ వాళ్ళ అత్తగారు ఇప్పిస్తున్నది మామూలుగా పెద్ద సెట్ తీసుకున్నారండి. సో అది తీసుకుని ఇంకా అక్క మాత్రం వడ్డానం తీసుకొనింది. వడ్డానానికి 25 తులాలు ఇక్కడే అయిపోయాయండి. మా బావగారు ఏంటంటే గాన మామూలుగా పిల్లలకి ఎక్కువగా బరువు ఉన్నటువంటి వస్తువులు పెట్టేసి ఆ తర్వాత మేము వ్యవసాయదారులం కాబట్టి పొలాలు ఇద్దామనే ఉద్దేశంతో మా ఒపీనియన్ అన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే గన నెక్లెస్లు సెలెక్ట్ చేసుకున్నాం కదా, సరే కమ్మలు కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి కమ్మలు చూస్తూ ఉన్నాము. చూడండి మనము మన హారానికి సెట్ అయ్యేటట్టుగా కమ్మలు కూడా ఇక్కడే ఉంటాయి. ఇంకా లాస్ట్కి అయితే ఈ హారం సెట్ చేసుకున్నారనమాట. సో ఈ హారానికి తగ్గట్టుగా కమ్మలు సెట్ చేసుకుంటూ ఉన్నారండి. కానీ ఈ హారం మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మళ్ళీ లాస్ట్లో ఒకసారి ఇలాగ వేసుకొని చూడమ్మా అని చెప్తూ ఉన్నారు. బాగుంది, ఈ కమ్మలు బాగున్నాయి అని చెప్పేసి ఆ కమ్మలకి తగ్గట్టుగా మళ్ళీ సపరేట్గా చూపిస్తూ ఉన్నారండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. నా కమ్మలు కూడా చాలా మంది మీరు ఎక్కడ తీసుకున్నారు అని అంటూ ఉన్నారండి. పెద్ద కమ్మలు ఇక్కడే తీసుకున్నాను. అయితే నాది మామూలుగా కమ్మలు పోల్కిస్ కమ్మలండి, అవి చాలా బాగున్నాయి. ఇంకా ఈ కమ్మలు చూడండి, ఇవి మామూలుగా ఏంటంటే చాలా మంది పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇది పెట్టుకున్న తర్వాత వెనుకలకి కొంచెం లేచినట్టుగా అనిపించింది. అబ్బా వద్దులే అని చెప్పేసి నేను మళ్ళీ వేరేటివి చూస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత పెండెంట్స్ చూస్తూ ఉన్నామండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇంకా ఇది మామూలుగా మనకి ఏంటంటే గాన మనము చైన్లో వేసుకోవచ్చు, ఆ తర్వాత పాపిడి బిల్లగా అయినా పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఈ కమ్మలు పెట్టుకొని చూస్తూ ఉన్నాను చూడండి. ఇంకా ఆ తర్వాత సింపుల్వి నెక్లెస్లు చూద్దాము అనే ఉద్దేశంతో సింపుల్ నెక్లెస్లు అలాగే అక్కడ మామూలుగా పెట్టినటువన్నీ ఇలాగా షూట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే గాన గాజులు కూడా వెరైటీ గాజులు ఉంటాయండి. మనకు నచ్చిన మోడల్స్లో చేపించుకోవచ్చు. ఫినిషింగ్ కటింగ్ మాత్రం చాలా బాగుంటుందండి, అది బాగా నచ్చుతుంది. అంటే మేము ఎక్కువ శాతం ఇలాంటి గాజులు ఇలాంటివన్నీ అయితే మేము నంద్యాలనే చేయించుకుంటాము. ఇంకా ఇక్కడ చూడండి టోటల్గా ఇది సెలెక్ట్ చేశారనమాట. మా అక్క కూతురికి వాళ్ళ అత్తగారు పెట్టబోయే దండ ఇదేనండి. నక్షీలో కుందన్ ఎమరాల్డ్ డ్రాప్స్ అండి, డిటాచబుల్ పెండెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది కదా. డిటాచబుల్ మనకు డాలర్, ఇది మనము 2 in 1గా వేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా. ఒక్కటి పెట్టుకున్నా చాలండి. ఇవేంటంటే మన దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే వేసుకుంటాము, కానీ చాలా గ్రాండ్ లుక్ అండి పెళ్లి కూతురు అయినప్పుడు. కానీ అలాగే మనకేంటంటే ఎంగేజ్మెంట్ అప్పుడు ఫస్ట్ మనము లంగా ఓని వేసుకొని గౌరీ పూజ చేస్తాం కదా, అప్పుడు మనం ఒక సెట్ కావాలి. అలాగే వాళ్ళ అత్తగారు పెట్టినప్పుడు అదొక సెట్, అట్లాగా మేము సెట్ చేసుకొని వచ్చామన్నమాట. ఈ 2 సెట్లు తీసుకున్నామండి. బాగున్నాయి కదా కమ్మలు. మెయిన్గా వడ్డానం ఏంటంటే 2 in 1గా ఉండేటట్లుగా సెలెక్ట్ చేసుకున్నాము. అవి చూడండి బాల్స్ ఎలాగ తిప్పుకోవచ్చు, మనం ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా పెట్టుకోవచ్చు. మనం చక్కగా పెట్టుకున్న తర్వాత శారీ మీద సెట్ చేసుకొని పెట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్గా పెట్టుకోవచ్చు అనమాట వడ్డానము. టోటల్గా ఇవి సెలెక్ట్ చేసుకున్నామండి. ఇంకా నేనైతే నా కూతురికి మామూలుగా బుట్టా కమ్మలు తీసుకుందాము అని అనుకున్నాను, కానీ మళ్ళీ సరే మళ్ళాసారి పెళ్ళికి మళ్ళా షాపింగ్ చేయొచ్చులే అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత మాకు బాగా ఆకలేస్తుంది అనమాట. వీళ్ళు మాకు మామూలుగా భోజనాలు అరేంజ్ చేశారండి, చక్కగా ఫుడ్ పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మాత్రము మామూలుగా వెండి సామాగ్రి అలాగే డైమండ్ మొత్తం అంతా ఈ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత బాగున్నాయి కదా. వెండి ప్లేట్లు, వెండి చెంబులు, రకరకాల మనము గిఫ్ట్స్ ఇవ్వడానికి చిన్న చిన్నవి బౌల్స్ చాలా బాగున్నాయండి, న్యూ మోడల్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా చాలా మంది ఇద్దరు కూతుర్లు ఉన్న వాళ్ళది ఈ నడుమ ఒక డైలాగ్ వస్తుందండి, నేను చాలా నవ్వుకున్నాను అనమాట. అదేంటంటే గాన తినటానికి కాదండి పెట్టిపోతలు ఏం పెడతారో అని అడుగుతున్నాము అని అంటారు. సో ఉన్నది ఇద్దరు అమ్మాయిలు, ఉన్నదంతా ఎక్కడికి పోతుంది, ఉన్నదంతా వాళ్ళకేగా, ఉన్నదెంత
ఎంతుంటే అంత. ఆ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో, ఎప్పుడు ఈ డైలాగ్ అనుకొని నవ్వుకుంటూ ఉంటామండి. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి వచ్చిందండి. ఇంకా మా వారు కూడా ఇక్కడ మా పిన్ని వాళ్ళందరికీ పోయేస్తామని చెప్పడానికి వచ్చేసారు. నేను వేసుకున్న దండ చూసారా? కోరల్ గ్రీన్ బీడ్స్ అన్నమాట. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకు సింపుల్‌గా ఉంటాయి. కానీ లుక్ చూడటానికి చాలా బాగుంటాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇది చూసారా? విక్టోరియన్ స్టైల్‌లో రూబీ అండి. చాలా బాగుంది ఇది కూడా. ఇంకా ఆ తర్వాత విక్టోరియన్ స్టైల్‌లోనే వైట్ స్టోన్ వచ్చి ఇలాగ డ్రాప్స్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత విక్టోరియన్ స్టైల్‌లోనే డైమండ్స్, ఫ్లాట్ డైమండ్స్ ఇలాగ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా సింపుల్‌వి కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం చూసేసాను. ఇంకా అక్క వాళ్ళు మాత్రం బిల్లు వేయించుకున్నారు. ఇంకా అందరం కలిసి బయలుదేరామండి. ఇంకా సాయంత్రం కొంచెం టైం ఉంది. అందులో పెళ్లి కూతురికి అంటే ఎంగేజ్‌మెంట్ అప్పుడు అత్తగారు శారీ కొనిస్తారు గదా! ఇంకా ఇక్కడ వరమహాలక్ష్మికి వచ్చామండి. ఇందులో శారీస్ కూడా చాలా బావుంటాయి. ఇంక ఇక్కడ చూడండి మా పెద్దమ్మాయి హాయ్ అని చెప్తూ ఉంది. అయితే లోపల మాత్రం అసలు మామూలుగా షూట్ చేయనీయలేదు. మీరసలు వీడియో కూడా తీయకూడదండి. ఫోటోస్ తీయొద్దండి అని చెప్తూ ఉన్నారు. సరే అని చెప్పి లోపల అందరం కూర్చొని మనకి ఎంతటి నుంచి ఎంత వరకు రేట్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. ఇంకా వాళ్ళే మనకు నచ్చిన శారీ అయితే మాత్రమే కట్టి చూపిస్తూ ఉన్నారండి. అన్నింటినైతే తీసి కట్టి చూపియట్లేదనమాట. ఇంకా ఇక్కడ ఒక్కసారి ఇలాగ చూడండి. ఇంకా ఆ తర్వాత సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళు మాత్రం అక్కడ అయ్యగారు మంత్రాలు చదివిచ్చి మనం తీసుకున్నటువంటి శారీ ఇస్తారండి. ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది నాకు. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు కదా! ఇంకా శారీ మాత్రము 35,000లో అలాగా తీసుకున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అందరం కలిసి బయలుదేరాము. మెయిన్‌గా ఏంటంటే మా అక్క కూడా నేను కూడా తీసుకుంటాను శారీస్ అని చెప్తూ ఉంటే ఇంకా పక్కన ఇంకొక షాప్ ఉంది కదండీ! ఇంక ఇక్కడ చూడండి మా చెల్లెల్ని చూసారా? చాలా సార్లు చూసే ఉంటారు కదా! వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా సరే మీరు కూడా చూద్దురండి అని చెప్పేసి అందరం బయలుదేరాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నారాయణి సిల్క్స్‌కొచ్చామండి. ఇక్కడ మాత్రం మొత్తం షూట్ చేసుకోమన్నారు వాళ్ళు. సరే అని చెప్పి ఒక 2 క్లిప్పులు అలాగా తీసాము. అయితే అన్ని లైట్ కలర్స్ చూపిస్తున్నారండి. అందులో మనకేంటంటే ఓపిక తగ్గిపోయిందనమాట. మెయిన్‌గా మనకు మైండ్‌లో ఉన్నదంతా ఖర్చు పెట్టేసాము అక్కడ గోల్డ్ షాప్‌లో. ఇంకా ఇక్కడ ఇలాగ మనం దూరం వచ్చినప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం కంప్లీట్ చేసుకుంటేనే నెక్స్ట్ రోజు తర్వాత షాపింగ్ చేసేదండి. సరే అని చెప్పి అక్క నాకొక్కదానికే కదా చీర అని చెప్పి అందులో మెయిన్ ఏంటంటే నేను బయటికి పోతే నాకు తలనొస్తదండి. కానీ మా అక్క గాని, మా బావ కూతుర్లకు గాని ఇట్లాగా వాళ్ళకి అసలు తలనే నొయ్యదనమాట. సరే అని చెప్పి నేను ఒక సైడ్‌కి కూర్చొని ఉన్నాను. ఇంకా టోటల్‌గా శారీస్ అయితే చూసేసారండి. ఒక్కటైతే సెలెక్ట్ చేసుకుందనమాట. ఇంకా మామూలుగా అయితే ఇది కంచీపురం నారాయణి సిల్క్ కదండీ! మామూలుగా కంచి పట్టులో గూడా చాలా బావున్నాయి. చూడండి ఎంత బావున్నాయి కదా డిజైన్స్. మనము ఒకే రోజు అన్నీ చేయాలంటే చేయలేమండి. ఏదో సింపుల్‌గా అలా వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకొని రమ్మంటే చేసుకొనొస్తాను కానీ, ఇలాగా ఒకే రోజు ఇన్ని చేసుకోవాలంటే నాకంత ఓపిక లేదండి. సరే ఇంకా అక్కనే చూసుకుంటుంది కదా! ఒక 2 చీరలైతే సెలెక్ట్ చేసుకొనిందండి. మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటివి ఇట్లా మీద వేసుకొని చూడాలి గదండీ! కొంతమంది అదేంటండి మీరు చీరలు ఇలా మీద వేసుకొని చూస్తారు అంటే, మనమేమి రూపాయి, రూ. 2 పెట్టట్లేదు గదండీ! 10,000కి మించి పెట్టాము. అందులో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి, ఏదైనా కూడా అపురూపమే. కాబట్టి నేనైతే ఎప్పుడైనా కూడా కొంచెం ఒక 5,000కి మించినటువంటి శారీస్ అయితే మాత్రము ఇలాగ వేసుకొని చూస్తామండి. ఒకవేళ నచ్చింది అంటే వాళ్ళు ఇలాగ కట్టించి చూపిస్తారనమాట. ఇంకా ఇదే మోడల్‌లోనే 2 శారీస్ సెలెక్ట్ చేసుకొనుండింది. సో, పిల్లలకి చూపిస్తూ ఉంది. ఏది బావుంది, ఏది బావుందని. కానీ పిల్లలేమంటున్నారంటే, కాంట్రాస్ట్‌గా ఉన్నటువంటి బ్లౌజులు వేసుకుంటే బావుంటది పెద్దమ్మ అని చెప్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు వేసుకున్నటువంటి శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే అక్క ఆల్రెడీ వేసుకొనుంది చూడండి. ఆ కలర్ అయితే చాలా బావుంటది పెద్దమ్మ అని చెప్తూ ఉన్నారు. మా పెద్దమ్మాయికి గూడా ఐడియాలు బావుంటాయండి. బాగా చెప్తారనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళైతేనేమి, ఇలాగా అందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా చక్కగా చెప్తారండి. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా షాపింగ్‌కి మా మేనత్త మనవరాల్ని, అలాగే మా మేనత్త కూతురిని ఇలాగా పిలుచుకొని వెళ్తూ ఉంటాము. టోటల్‌గా ఒక శారీ అయితే తీసుకొయిందండి. మా అక్కకి ఈ శారీస్ ఎలా ఉన్నాయి? ఏ కలర్ బావుంది? అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదండీ ఇవాల్టి వీడియో. మేము మా అక్క కూతురికి తీసుకున్నటువంటి గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తానండి. బాయ్ అండి.